వాడు మృత్యుంజయుడు, వాడు మిరాకిల్ సృష్టించాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంతకు మించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందా? ఇంతకు మించిన ఆనందం ఉంటుందా? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడికి సంబంధించి సీట్ నెంబర్ 11A ప్రయాణికుడు ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. విమాన ప్రమాదంలో బతికాడు 38 ఏళ్ల రమేష్ కుమార్. ప్రమాదం తర్వాత బయటకు నడిచి వచ్చిన ప్రయాణికుడికి సంబంధించి విషయం చూడడం జరుగుతోంది. టేక్ ఆఫ్ జరిగిన వెంటనే ప్రమాదం జరిగిందంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కూలిందంటూ చెప్పాడు. నాతో పాటు తన సోదరుడు కూడా ఉన్నాడన్నాడు రమేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విషయం మీరు చూడడం జరుగుతోంది. వాడికి ఆ వ్యక్తికి సంబంధించి రమేష్ కి సంబంధించి మీరు బోర్డింగ్ పాస్ చూస్తున్నారు. రమేష్ విశ్వకుమార్ గాయాలతో మీరున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11 సీట్ నెంబర్లో కూర్చున్న రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గాయాలైన తర్వాత ఒక్కసారి మీరు చూడొచ్చు. గాయాలతో బయటకు వస్తున్న క్రమంలో ఆ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబులెన్స్ కి చేరుకుంటున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఈయనొక్కడే బతికాడు. ఈయనొక్కడే బతికి బట్ట కట్టాడు. ఆ ప్రమాదం గురించి ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడు. మరీ ముఖ్యంగా 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కుప్పకూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन पार्टी क्या भैया बता पैसेंजर अंदर से కాదు, ఏకంగా మృత్యువునే చేయించిన మృత్యుంజయుడు. మరి ముఖ్యంగా ఒక్కసారి చూడండి. ఆ విమానంలో 1,00,000 లీటర్ల ఇంధనం ఉంది. మంటలకు కాలిపోయింది, వెళ్ళి ఢీకొట్టింది. ఇంత జరిగిన తర్వాత ఒక్కరు కూడా బతికే అవకాశం లేదంటూ అక్కడ పోలీసులు చెప్పినట్టుగా కొన్ని రిపోర్ట్లు బయటకు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి క్రమంలో ఈయనొక్కడే, ఈ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే సీట్ నెంబర్ 11కి బహుశా అదృష్టం ఉన్నట్టు ఉంది. బహుశా ఈ రమేష్ అనే ఈ వ్యక్తికి ఇంకా భూమి మీద నూకలు గట్టిగానే ఉన్నాయనుకుంటా. లేకపోతే అంత పెద్ద ప్రమాదంలో, అంత భీకర ప్రమాదంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ మంటలకు ఆహుతైపోతే, ఆ మంటలకు గుర్తుపట్టని స్థితిలో అక్కడ ఆ భౌతిక గాయాలుంటే ఈయన ఒక్కడే తీవ్ర గాయాలు కాకుండా ఒకసారి మీరు చూడొచ్చు. ఆ గాయాలు కూడా పెద్ద తీవ్రంగా, అంటే అఫ్కోర్స్ గాయాలే, ఇబ్బందికర వాతావరణమే, కానీ నడుచుకోవచ్చేలా ఉన్నాడంటే కనుక మృత్యుంజయుడేక. అంత ఘటన జరిగిన తర్వాత కూడా తన కాళ్ళ మీద తాను నడుచుకుంటూ అక్కడ అంబులెన్స్ వరకు వెళ్ళగలిగాడంటే ఏమనాలి? ఆ సీట్ నెంబర్ 11A, ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు, బోర్డింగ్ పాస్ ని కూడా మీరు చూడొచ్చు. ఆ బోర్డింగ్ పాస్, ఆ వ్యక్తి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. 11A02 గేట్ నెంబర్ 1310 డిపార్చర్ అంటూ కూడా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు. బాబా ఏమంటారు ఇంతకాన్ని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ ఘటనలో బ్రతికి బట్టకట్టిన ఈ వ్యక్తిని ఏమంటారు? ఈ వ్యక్తిని ఏమనాలి? ఈ వ్యక్తికి సంబంధించి మీరేమంటారు? నేను మీకే ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నేను వీరు చదివింపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే 242 మంది, దాంట్లో పైలట్ ఉన్నాడు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లాంటి పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అంటే రినౌండ్ పర్సన్స్ గాను, ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా బతికి బయటపడ్డారు అనే మాట వినిపించలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం బతకడమే కాదు, దర్జాగా నడుచుకు వెళ్తున్నాడు. అంబులెన్స్ దగ్గరికి తనంతట తానుగా వెళ్తున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో జరిగిన ఈ రోజు ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తే, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడి నుంచి లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కాసేపటిగా కుప్పకూలిపోయిన ఘటనలో 241 మంది మరణిస్తే ఈయనొక్కడే, అది కూడా ప్రయాణికుడు 11A ఆయన టికెట్, ఆయన సీట్ నెంబర్ 11A
ఈయనొక్కడే బతికి బట్టకట్టాడు, అది కూడా ఎకానమీ, బిజినెస్ క్లాస్ కూడా కాదు, ఎకానమీ. సాధారణంగా మనం మాట్లాడుకుంటాం కదా, ఎకానమీ వ్యక్తి. బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు బతకలేదు, కానీ ఎకానమీలో ఉన్న ఈ వ్యక్తి ఒక్కడే, ఈయనొక్కడే బతికాడు. మీరేమంటారు? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇది మిరాకిల్. బహుశా మిరాకిల్ అనేది మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు జరిగిన ఈ ఘటన నిజంగా ప్రపంచ చరిత్రలోనే ఇంకొక మిరాకిల్గా నిలిచిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 200 మందికి పైగా మరణించిన ఈ ఘటనలో ఇతనొక్కడే, ఈ రమేష్ ఒక్కడే బతికి బట్టగట్టాడు. 1:10 ప్రమాదం టేక్ ఆఫ్ తీసుకుంటే 1:15 ప్రమాదం జరిగితే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడని చెప్పుకోవాలి. ఏం జరిగింది, ఎటువంటి ఆహాకారాలు వినిపించాయి, మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఆ క్షణంలో, అందరూ ప్రయాణం చేస్తున్న మనుషులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది. దాంతోపాటు నారాయణ దర్గాని ఆయన ఉంటున్నాడంటే భగవంతుని దయ అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. భగవంతుని దయ, జై శ్రీరామ్ అంటూ నారాయణ చెప్తున్నారు. దాంతోపాటు అబ్దుల్లా ఏమంటున్నారంటే అందరూ ప్రయాణ చేసిన మనుషులు క్షేమంగా ఉండాలని కోరుతున్నామంటూ కూడా, రైట్, అందరూ కూడా అదే కోరుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా ఇలా అనేక మిరాకిల్స్ జరగాలి. నిజంగా మిరాకిలే ఇది, బహుశా మిరాకిల్ని మించిన మిరాకిల్ స్క్వేర్ అండర్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ విజువల్ చూడండి, ఆ విమానం కుప్పకూలిపోయిన ఘటన, ఆ విమానం మంటలకి ఆహుతైపోయింది. మరీ ముఖ్యంగా విద్యార్థులు దాంట్లో ఉన్నవాడు ఎవ్వరూ బతికే అవకాశం, ఆ పేరును చూస్తే ఇంకా విమానం ఏముంటుంది, దాంట్లో ప్రయాణికులు ఏం బతుకుతారు అందరూ అనుకున్న వాళ్ళే. కానీ ఇతగాడొక్కడికి నూకలు ఉన్నాయి, ఇతగాడొక్కడికి ఇంకా 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 మాట్లాడుకోవాలంటే ఆశలు భూమి మీద గట్టిగానే ఉన్నాయి. లేకపోతే బతకడం ఏంటి? ఇంత పెద్ద ప్రమాదంలో అవకాశం ఉందా? చిన్న గాయాలతో మళ్ళీ కూడా బహుశా మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి మిరాకిల్స్ ఇంకా బయటపడాలని కోరుకుందాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా బతికే అవకాశాలు లేవని అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే చెప్పిన పక్షంలో ఇప్పుడు ఇతగాడు బయటపడ్డం నిజంగా ఆశ్చర్యకరం, నిజంగా అద్భుతం, మహాద్భుతం, మిరాకిల్ మించిన మిరాకిల్ స్క్వేర్ లో అతిశయోక్తి లేదు. ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడాడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో ఎటువంటి అంశాలు చెప్పుకొచ్చాడో ఒకసారి చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से लैम पार्टी क्या भैया बता पैसेंजर अंदर से लैम पार्टी क्या भैया बता पैसेंजर ఘటన మీద టాటా రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి వాళ్లకు వైద్య ఖర్చులు భరిస్తూ ఉంటే చెప్పుకొచ్చింది. ప్రమాదంపై టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత జరిగిన ప్రమాదం ఇది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరిస్తామని చెబుతూనే కోటి రూపాయల నష్టపరిహారం, కోటి రూపాయల ఎక్స్గ్రేషియన్ ప్రకటించింది. టాటా గ్రూప్స్ క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరిస్తామంటూ చెబుతూనే ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రమాదంపై టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. ఇదే ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెప్పుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి టాటా గ్రూప్ రియాక్ట్ అయింది, ఏమంటుందో చూద్దాం. We are actively working with the authorities on all emergencies, but I do want to share the information we have at this time. Air India flight AI-171, operated with a Boeing 787-8 aircraft, travelling from Ahmedabad to London Gatwick, has been involved in an accident after takeoff. Flight AI-171 was carrying 230 passengers and 12 crew members on board. Of the passengers,
169 are Indian nationals, 53 are British nationals, there are 7 Portuguese nationals, and 1 Canadian national. The injured passengers have been taken by local authorities to the nearest hospitals. We are actively working with the authorities on all emergencies, but I do want to share the information we have at this time. Air India flight AI-171 operated with a Boeing 7. అదే ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ చెబుతోంది. మరి ముఖ్యంగా టాటా గ్రూప్స్, మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించింది. దాంతోపాటు జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం ఇటు అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. టాటా గ్రూప్ రియాక్ట్ అయింది ఈ ఘటన మీద, పరిహారం చెల్లించింది. పరిహారానికి సంబంధించి పరిహారాన్ని ప్రకటించిందనే చెప్పుకోవాలి. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరించేందుకు సిద్ధమంటోంది టాటా గ్రూప్. దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. రైట్, అంతకన్నా ముందు ఎవరైతే ఈ వ్యక్తి బయటపడ్డాడో ఆ వ్యక్తి అన్న మాటలను ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కీలకమైన మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది అంటూ కూడా ఈ రమేష్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విమానం కుప్పకూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది అంటూ కూడా అతను చెప్పాడు. మృతదేహాలు అలాగే శిథిలాలు మధ్య లేచి సహాయం కోసం పరిగెత్తి అంబులెన్స్లోకి చేరుకున్నట్టు కూడా ఆయన వివరించుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ విశ్వాస్ అనే తన సోదరుడు కోసం ప్రస్తుతం అజయ్ కుమార్ రమేష్, ఈ ఇతగాడి పేరుగా తెలుస్తోంది, రమేష్ విశ్వాస్ కుమార్. ఓకే, ప్రస్తుతం తన సోదరుడు కోసం రమేష్ ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడో తెలియదంటూ చెప్తున్నాడు. తన సోదరుడు కోసం వెతికే ప్రయత్నాలు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ ప్లేన్లోనే ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమానంలోనే ఇద్దరు కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోని తన సోదరుడు కోసం ఎక్కడ ఉన్నాడో కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. రమేష్కి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇతగాడికి ఆ ముఖం మీద, ఛాతి మీద అలాగే కాళ్ళ మీద తీవ్రమైన గాయాలు, చిన్న గాయాలు అనేది తెలుస్తుంది. మీరు చూడొచ్చు, ముఖం మీద ఎడం వైపు గట్టిగా దెబ్బ తగిలింది. దాంతోపాటు ముఖానికి సంబంధించి మీరు చూస్తే కనుబొమ్మల మీద కూడా దెబ్బ తగిలింది. అలాగే ఛాతి మీద, భుజం వెనుక మీరు చూడొచ్చు కాస్త ఆ మరకలు కనిపిస్తున్నాయి, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందికర వాతావరణం తర్వాత తన కళ్ళ ముందే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆపై విమానం కూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. రైట్, అంతకన్నా ముందు విమాన ప్రమాదానికి సంబంధించి మీరు చూడొచ్చు, మొత్తం 242 మంది విమాన ప్రమాదానికి గురైతే ఆ విమానంలో 242 మంది ఉన్నారు. దాంట్లో 169 మంది భారతీయులు, బ్రిటన్కు సంబంధించి 53 మంది, పోర్చుగీస్ వాళ్ళు 7, అలాగే కెనడా నుంచి అంటే కెనడియన్లు 1, మొత్తం 12 మంది సిబ్బంది. వీళ్ళందరూ కలిపి 242 మంది ఆ విమానంలో ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమాన ప్రమాదంలో 242 మందికి కొద్దిసేపటి క్రితం అందరూ మరణించి ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది రిపోర్ట్ల ప్రకారం. కానీ ఇతగాడొక్కడే వీడు మృత్యుంజయుడు, వీడు మిరాకిల్. ఈయన మిరాకిల్ సృష్టించాడు. ఇంతకు మించిన ఆశ్చర్యం, అద్భుతం ఇంకోటి ఉంటుందా? ఎందుకు ఇంత పెద్ద మాట ఇక్కడ వాడడం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆ విజువల్ని చూడండి. ఆ విమానం పేలిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. విమానం పేలిపోతున్న విజువల్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అంత పెద్ద శబ్దంతో, అంత పెద్ద మంటలు చిమ్ముకుంటూ, అంత పెద్ద మంటలు వ్యాపించి ఒక్కసారిగా పేలుడుకు గురైన విమానంలో ఎవరైనా బతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా? అయితే ఇక్కడ పోటీ అక్కడితో వదిలేద్దాం. ఆల్రైట్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగోండి ఆ విమానానికి సంబంధించి టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లు, 30 సెకండ్లలోని ఈ ప్రమాదం జరిగిందంటే ఇదిగా చెప్పాడు. కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అదిగో మీరు చూడొచ్చు, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఎక్కువగా గాల్లోకి లేవలేకపోయింది. వెంటనే ఆల్టిట్యూడ్ కోల్పోయింది. మీరు చూడొచ్చు, 800 అడుగులకు చేరిన తర్వాత ఆల్టిట్యూడ్ మెల్లిగా కోల్పోయింది. అదిగో మీరు చూడొచ్చు, ఆల్టిట్యూడ్ మెల్లిగా కోల్పోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అలా కొద్ది దూరం వెళ్ళాక వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించి అక్కడ ఢీకొట్టింది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ప్రమాదానికి గురైన తర్వాత మంటలు వ్యాపించిన పరిస్థితి. ఒక్కసారిగా పేలిపోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది విజువల్ కొద్ది సెకండ్ల వ్యవధిలోని. ఇక్కడ మీరు గమనించే ఆ టైం కూడా ఉంది, 1:38 ఎగ్జాక్ట్లీ. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ చెప్పింది 1:38. ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందంటూ. అదే నిజమైంది. మీరు చూడొచ్చు,
అక్కడ టేక్ ఆఫ్ అయిన సందర్భం 1:38కి రిమెంబర్ 1:40 ప్రాంతంలో 1:35 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు దాదాపుగా 800 అడుగులకు సంబంధించి ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ కోల్పోయింది. అప్పుడే ప్రమాదం తలెత్తింది. భారీ శబ్దం వచ్చింది. అంటే 30 సెకండ్లలోనే ఇది జరిగిపోయింది అంటూ కూడా చెప్పుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూస్తే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ విమానం. ప్రమాదానికి గురైంది. బీజే మెడికల్ కాలేజ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఢీకొట్టి అక్కడ ప్రమాదానికి గురైంది. వెంటనే పేలిపోయింది విమానం. ఎందుకంటే కిందనే ఫ్యూయల్ ఉంటుంది దానికి. ఈ నేపథ్యంలో రెక్కల దగ్గర కావచ్చు, ఆ కింద భాగాన ఫ్యూయల్ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ పేలుడు సంభవించింది. మీరు చూడొచ్చు రన్వే మీద నుంచి 12 చిడే. ఒక్కసారి ఆ ఫ్రేమ్ మీరు చూస్తే కనుక 1:38 ప్రాంతం టైం ఇక్కడ కాస్త మిస్ అయింది. లీవ్ ఇట్. ఫార్వర్డ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అదిగోండి రన్వే మీద నుంచి వెళ్తోంది. చూసారుగా రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవుతోంది. టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడి వరకు బాగానే ఉంది. టేక్ ఆఫ్ బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి 800 అడుగుల వరకు వెళ్ళిపోయింది. 1 కాదు 2 కాదు, రిమెంబర్ 800 అడుగుల వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 600 అడుగుల నుంచి ఇటు రాడార్తో కనెక్షన్స్ తెగిపోయాయి. ఆ తర్వాత చూసుకుంటే అది ఆల్టిట్యూడ్ కోల్పోతూ ఒక్కసారిగా దగ్గరలో బీజే మెడికల్ కాలేజ్ ఉంది. బీజే మెడికల్ కాలేజ్ని ఢీకొట్టింది. అదిగో మీరు చూడొచ్చు అక్కడ బీజే. అక్కడ చూసినా కూడా పక్షులు గుంపెక్కినట్టు మాత్రం మనకి ఆ విజువల్ కనిపించట్లేదు. సీసీ ఫుటేజ్ కాబట్టి కాస్త దూరంలో ఉంటుంది కాబట్టి మనకి అంతగా కనిపించట్లేదు. మీరు చూస్తే కనుక ఆ మంటలు చూడొచ్చు దాదాపుగా ఎంత పైకి లేచాయనేది. రన్వే మీద ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతోంది. అదిగో అది అంతవరకు బాగానే ఉంది. బయలుదేరింది బాగానే ఉంది. అక్కడ టైం చూసుకుంటే కనుక 1:38 వరకు. ఆ తర్వాత మాత్రం మారిపోయింది. 242 మంది ఉన్నారు. ఒక్కసారిగా అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రన్వే దాటిన తర్వాత క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా ఈరోజు ఘటనకు సంబంధించి విజువల్స్ సైతం మీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ విజువల్స్, లేటెస్ట్ ఆ డేటాతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచేదిగో ఆ ల్యాండింగ్ సంబంధించి సేఫ్ ల్యాండింగ్ కాలేదు. ఈ క్రమంలోనే మీరు చూస్తే కొద్ది దూరంలోని ఒక్కసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఆ విజువల్ని నాకు ఇక్కడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కనుక మీరు గమనిస్తే ఒక్కసారి ఆ విజువల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో వాల్ సాయంతో. ఎందుకంటే చాలా ఆ విజువల్ని మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ 1 కాదు 2 కాదు 240 ప్రాణాలు, 241 ప్రాణాలు ఈరోజు టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోని అక్కడ ఇబ్బందికర వాతావరణం గురించి అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఉంది కదా, ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించి గోడ, అంతే కదా, ఎయిర్పోర్ట్ గోడ. అదిగో ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. ఇదిగోండి ఫ్లైట్ టేక్ ఆఫ్కి సిద్ధమైంది. టేక్ ఆఫ్ అవుతోంది. విజువల్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఆఫ్ అయింది. చూసారు అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అక్కడ కనుక సమస్య తలెత్తి ఉండుంటే అక్కడ ఆగిపోయి ఉండేది. ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే బార్డర్ దానికి ఎయిర్పోర్ట్ బార్డర్. ఒక్కసారి ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించి గోడ. ఈ గోడ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ ప్రమాదం తలెత్తి ఉండుంటే కనుక ఇక్కడికే అయి ఉండేది, అంటే కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. బట్ వన్స్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మీరు చూడండి, కంటిన్యూ చేయండి ఒకసారి విజువల్ని. టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇగో ఆల్టిట్యూడ్ ఇక్కడ వరకు 800 అడుగులకి చేరుకున్న తర్వాత మెల్లిగా ఆల్టిట్యూడ్ పడిపోయింది. చూడండి ఆల్టిట్యూడ్ 800 అడుగులకి చేరిన తర్వాత క్రమంగా 600కి చేరుకు. అదిగో ఇప్పుడు ఆల్టిట్యూడ్ పడిపోయింది. 600 అడుగుకి చేరిన తర్వాత రాడార్తో కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత వెళ్ళి బోర్డర్ దాటేసిన తర్వాత వెళ్ళి అక్కడ చెట్ల మధ్యలోంచి పడింది. అదిగోండి చెట్ల మధ్యలో పడిపోతుంది. పడిన తర్వాత అక్కడ బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించి ఢీకొన్న తర్వాత వెంటనే ప్రమాదం సంభవించింది. పూర్తిగా పేలిపోయిన పరిస్థితి. అక్కడ ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా ప్రమాదం, నామరూపాలు లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ శిథిలాల శకలాలు తప్ప ఎక్కడా కూడా ఆ విమానం జాడకు సంబంధించి అది విమానమా అని కనీసం శకలాలు కూడా దొరకనంతలా ఆ ప్రమాద
తీవ్రత ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ శకలాలను గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఈరోజు 1:10 1:10కి సంబంధించి టేక్ ఆఫ్ తీసుకోవాల్సింది. 1:40 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మీరు చూడొచ్చు ఒక టైమింగ్కి సంబంధించి కూడా 1:38 ప్రాంతం. ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ అంటే దాని ఆ ఎత్తును కోల్పోయింది. అయితే ఇక్కడ పక్షులు ఏమైనా అడ్డుపడ్డాయా? ట్విన్ ఇంజన్స్ జస్ట్ మీరు గుర్తు చేసుకుంటే ఇంకా చెప్పాలంటే ఇక్కడ అన్నిటికన్నా ముందు ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడదాం, ఈ విజువల్ సంబంధించి మాట్లాడదాం. బట్ రమేష్ అనే వ్యక్తి బయటపడ్డాడు ఈ ఘటనలో. ఒక్కసారి ఆ వ్యక్తికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? प्लेन फाटू क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटू क्या भैया बता पैसेंजर अंदर से రైట్, అది అతగాడు చెప్పింది. ఈరోజు ఘటనకు సంబంధించి 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయింది అన్నప్పుడు బహుశా ఎవరైనా నమ్మకపోయి ఉండేవాళ్ళు చాలా తక్కువలోనే ఉంటారని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఘటన అలాంటిది. ఎవరైనా, నేను ముందే చెప్తున్నా, ఈ కోట్ అగైన్, ఎవరైనా నమ్మకపోయి ఉంటే కనుక ఆ విజువల్ చూడండి. పక్కనే ఉంది సీసీ ఫుటేజ్. దాదాపుగా 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత, టేక్ ఆఫ్ బాగానే అయింది, చూసాంగా టేక్ ఆఫ్ అయితే బాగానే జరిగింది. కానీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా తన ఆల్టిట్యూడ్ని కోల్పోయి, ఆ వింగ్స్ కూడా మీరు చూస్తే అర్థమైపోతుంది, వెళ్ళి ఆ ఆల్టిట్యూడ్ని కోల్పోయిన తర్వాత వెళ్ళి బిల్డింగ్ని ఢీకొట్టేసింది. అదిగో ఇక్కడ నిమిషానికి 400 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది అనేది కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. అది ఎంతవరకు రైట్ అనేది మనం సర్టిఫై చేయలేం, మనం ధృవీకరించలేం. బట్ అదే కనుక వాస్తవం అయితే అదే ఈ ప్రమాద తీవ్రతకు ఇంకో కారణం అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఉండాల్సిందే, ఎందుకంటే గ్రావిటీని ధీటుగా ఎదుర్కొని గాల్లోకి లేవాలంటే ఆ మాత్రం వేగం దానికి ఉండాల్సిందే. సాధారణంగా చూస్తూ ఉంటాం, రన్వే మీద అత్యంత వేగంతో వెళుతూ ఉంటాయి ఆ టేక్ ఆఫ్ కోసం. సో ఈ నేపథ్యంలోనే ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. గుజరాత్కి సంబంధించి అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే షాక్కి గురి చేసింది. గుజరాత్కి మాత్రం, భారతదేశానికి మాత్రం పరిమితం కాలేదనే చెప్పుకోవాలి. అయితే ఈ ఘటన కారణం ఏంటి? అంత వేగంగా ఆల్టిట్యూడ్ ఎందుకు కోల్పోయింది? అంత వేగంగా ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఒక విధంగా చెప్పాలంటే పైలట్ నియంత్రణ కోల్పోయాడని చెప్పుకోవాలి. అంతటి ఘోరానికి కారణం ఏంటి? ఎందుకంటే గుజరాత్ ఎయిర్పోర్ట్ ఆ బౌండరీ ఉంది కదా, ఆ బౌండరీకి కూతవేటు దూరంలోని, ఈజీగా మనకు కనిపిస్తోంది, కూతవేటు దూరంలోని, ఆ ఎయిర్పోర్ట్ బౌండరీకి కూతవేటు దూరంలోని ఇది జరిగింది. ఇది క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఆ రన్వేకి సంబంధించి బహుశా వీళ్ళు ముందే చెక్ చేసుకుని ఉంటే ఇది కంప్లీట్గా అక్కడ జరిగిన నెగ్లిజెన్సీయేనా, ఎయిర్పోర్ట్లో జరిగిన నెగ్లిజెన్సీయేనా, కాకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఇది ఇంకా తెలియాల్సి ఉంది. ఎయిర్పోర్ట్లో జరిగిన నెగ్లిజెన్సీయా కాదా? ఇక్కడ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, దాన్ని అతిక్రమించిన పరిస్థితి ఉందా, లేకపోతే పట్టించుకోలేదా? వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు మరి ముఖ్యంగా ఏవియేషన్ అధికారులు కూడా, ఆ బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఈ మృత్యుంజయ నుంచి చాలా కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. లోపల ఏం జరిగింది, ఆ క్రమంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండింది, దాంతోపాటు ఎవరైనా ఇబ్బందికర వాతావరణానికి గురి చేశారా, కుట్రకోణం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానాలు కాదు ప్రశ్నలు. ఎందుకంటే కేవలం ప్లేన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సెకండ్ల వ్యవధిలోనే కూలిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రశ్నలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి.
సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయనే చెప్పుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ప్రశ్నలు దీని చుట్టూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోని ఇంతకీ ఆ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే కనుక ఆ వ్యక్తికి సంబంధించి ఆ బయట మీరు విన్నారు కదా, ఇంకా ఏమన్నాడు, 30 సెకండ్లలోని భారీ శబ్దంతో విమానం కుప్పకూలిపోయిందంటున్నాడు రమేష్. ఒకసారి ఆ వ్యక్తిని మీరు చూస్తున్నారు కాదు, అదిగో ఆ వ్యక్తి బయటపడిన తర్వాత ఇటు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఆ తర్వాత విమానం కుప్పకూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది. నా కళ్ళ ముందే చాలామంది మరణించారు. అనేక మృతదేహాలు నా చుట్టుపక్కలే ఉన్నాయి. ఆ మృతదేహాల మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చాను. సాయం కోసం చూశాను, సాయం కోసం అభ్యర్థించాను, మరి ముఖ్యంగా పరిగెత్తాను, అంబులెన్స్ కోసం పరిగెత్తాను అంటూ వాళ్ళు ఇన్ఫాక్ట్ రమేష్ చెప్పుకొచ్చాడు. ఈరోజు జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు రమేష్. ఇటు కేంద్ర హోంమంత్రి కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. మీరు విజువల్స్ చూడొచ్చు. ఆ రమేష్కి సంబంధించి రమేష్ అక్కడికి చేరుకున్న క్రమంలో ప్రస్తుతం ఆ రమేష్ చాలా కీలకంగా మారబోతున్నాడు. రైట్ సివిల్ హాస్పిటల్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖకు ఇప్పటికే సూచించింది. వైద్య విషయంలో ఎటువంటి అనుమానాలు వద్దు, ఎటువంటి వెనకడుగు వేయొద్దంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైద్య శాఖకు సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చింది. వైద్య ఖర్చుల విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు వెనకడుగు వేయొద్దంటూ చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అత్యవసరం అయితే కనుక ఎయిర్ లిఫ్ట్ చేసైనా సరే వాళ్ళకి మెరుగైన సాయం అందించాలంటూ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకా కొన్ని కీలక అంశాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏమంటారు, మృత్యుంజయులు అంటూ ఉంటారు, మిరాకిల్స్ అంటూ ఉంటారు, అద్భుతం అంటూ ఉంటారు, ఆశ్చర్యం అంటూ ఉంటారు. ఇలాంటివి ఇంకా తెలుగులో చెప్పాలంటే భూమి మీద నూకలున్నాయి, ఇంకా నూకలున్నాయి అంటూ ఉంటారు. బట్ ఇదే ప్రశ్న మీకు సంధిస్తే మీరేమంటారు ఇతగాడి గురించి? ఎందుకంటే ఇలాంటి చాలా అసాధారణమని చెప్పుకోవాలి. అంత పెద్ద ప్రమాదం, విమానం పేలిపోయింది. పేలిపోయిన సందర్భంలో అది వెళ్ళి బిల్డింగ్ని ఢీకొట్టింది. ఎక్కడ కూడా బతుకుండే అవకాశం లేదు. అలాంటిది ఈ వ్యక్తి బతకడం బహుశా ఇది నిజంగా అద్భుతం, ఇదొక మిరాకిల్. మీరేమంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కమెంట్స్ నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను. ఎదుగాడికి సంబంధించి మీరు కమెంట్ చేస్తే కనుక ఒకసారి నేను రీడౌట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ మిరాకిల్పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి అంటూ ఆర్టీవీ మీకు ఒక Q&Aని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకోవాలి. రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మొత్తం 5 సెకండ్లు, 6 సెకండ్లు, 7 సెకండ్లకు సంబంధించి ఒకసారి సెకండ్ వైజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 30 సెకండ్లలో ఎంత జరిగింది అంటున్నాడు కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన విజువల్ చూద్దాం. ఈ నేపథ్యంలోనే ఇదిగోండి ఒకసారి ఆ టైమింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ టైమర్ ఉంది. లెట్ స్టార్ట్. 01 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి 6 సెకండ్స్కి కాదు 10 సెకండ్ ఆ ప్రాంతంలో టేక్ ఆఫ్ అవుతుంది. అదిగో 10, 11 12 సెకండ్స్ ఆ ప్రాంతంలో టేక్ ఆఫ్కి సిద్ధమవుతుంది. అరౌండ్ 16th సెకండ్కి టేక్ ఆఫ్ అయ్యింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు దాదాపుగా 20-22 ఆ ప్రాంతం వరకు బాగానే ఉంది. 30 సెకండ్ ఆ సందర్భంలో 30 సెకండ్ నుంచి ఆల్టిట్యూడ్ కోల్పోయింది. ఇదిగో 30 సెకండ్ తర్వాత అదిగో మీరు చూసారా, అతగాడు అదే అన్నాడు. 30 సెకండ్లో భారీ శబ్దం వచ్చింది. ఆ తర్వాత నుంచి విమానం కొద్ది సెకండ్ల వ్యవధిలోని, అంటే 30 నుంచి కరెక్ట్గా చూసుకుంటే కనీసం ఒక 15 సెకండ్ల వ్యవధి అంతే, సెకండ్ల వ్యవధిలోనే అంతే. 30 నుంచి 50 అంతే, 48, 49, 50 కరెక్ట్గా 50 సెకండ్లలోని టేక్ ఆఫ్ తీసుకున్న 50 సెకండ్లలోని పేలిపోయింది. ఒకటి కాదు రెండు కాదు 50 సెకండ్లు మాత్రమే. అక్కడ ఒక నిమిషం, అంటే ఒక నిమిషంలో అంతా జరిగిపోయింది. నిమిషంలోనే టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే మీరు చూడొచ్చు టేక్ ఆఫ్కి సంబంధించి
టేక్ ఆఫ్ కూడా దాదాపు 12 సెకండ్లు 15 సెకండ్ల టైంలో తీసుకుంటే మొత్తం అంతా చూసుకుంటే ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటే 15 సెకండ్ల మినహాయిస్తే 35 సెకండ్లు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇదిగోండి దాదాపు 15 సెకండ్ల ప్రాంతంలో టేక్ ఆఫ్ తీసుకుంది. ఆ తర్వాత 24, 25 అంటే 30 సెకండ్ వరకు కూడా నార్మల్గానే ఉంది. 29, 30 ఇదిగో 30 నుంచి ఆల్టిట్యూడ్ కోల్పోయింది. 30 నుంచి ఆల్టిట్యూడ్ కోల్పోయిన తర్వాత 30 నుంచి ఆ 15 సెకండ్లే ఆ ప్రయాణికుల పాలిట శాపంగా మారింది, మృత్యువుగా మారింది. ఆ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. 35 సెకండ్ల నుంచి 50 సెకండ్ల ఆ మధ్య అంతే 50, 53 ఆ తర్వాత ఆ 3 నుంచి 5 సెకండ్లలో పూర్తిగా పేలిపోయింది. ఆ సెకండ్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం 1 కాదు 2 కాదు. ఆ టైమింగ్ ఒకసారి చూడండి. దాదాపుగా 11 కాదు 15 సెకండ్ నుంచి ఇదిగో 15 సెకండ్ అక్కడ టేక్ ఆఫ్ తీసుకుని చూసారా. పోనీ 17 సెకండ్ అనుకుందాం. 17 సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంది. మీరు చూడొచ్చు. ఆ తర్వాత టేక్ ఆఫ్ బాగానే అయింది, ఆల్టిట్యూడ్ బాగానే గెయిన్ చేసుకుంది, 800 అడుగులకు చేరుకుంది అనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత అంటే 30 సెకండ్కి ఆల్టిట్యూడ్ కోల్పోయింది. అక్కడి నుంచి 600 అడుగులకు చేరుకున్న తర్వాత రాడార్తో కనెక్షన్స్ తగ్గిపోయినది ఒక రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆల్టిట్యూడ్ కోల్పోయి ఆ బోర్డర్ని దాటేసింది. ఎయిర్పోర్ట్ గోడల్ని, ఆ గోడ ఉంటుంది కదా, గోడ కూడా దాటేసి అటువైపు వెళ్ళిన తర్వాత అప్పుడు తన ఆల్టిట్యూడ్ని కోల్పోయి ప్రమాదానికి గురైంది. మీరు చూడొచ్చు 50 సెకండ్ దగ్గర కరెక్ట్గా అద్దిగు 49 నుంచి 50 సెకండ్ అక్కడ ఆ తక్కువ వ్యవధిలోని పేలుడు సంభవించింది. పూర్తిగా ఆ విమానం పేలిపోయింది. దాంతోపాటు దాంట్లో ఉన్న ప్రయాణికులు ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోయాం, ఎందుకంటే కాస్త కలవరపరిచే విజువల్స్ అవి. ఒక్కొక్క మృతదేహం కూడా పూర్తిగా కాలిపోయింది, హృదయ విదారకంగా మారింది. మాంసపు ముద్దలే కాలిన ఘటనకు సంబంధించి కాలిపోవడమే కాదు, ఎప్పుడైతే వెళ్ళి ఆ బీజే మెడికల్ కాలేజ్ని ఢీకొట్టిన ఘటనలో అక్కడ కూడా ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన తర్వాత దాంట్లో ఉన్న విద్యార్థులు కూడా మరణించారు కొంతమంది. బట్ ఇంతటిలో కూడా ఒకే ఒక్కడు బ్రతికాడు. వాడే వీడు, అతడే ఇతగాడు. 38 ఏళ్ల ఈ వ్యక్తి బ్రతకడమే కాదు, రమేష్ అనే వ్యక్తి బ్రతకడమే కాదు, తనంతట తానుగా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు, తనంతట తానుగా అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోని ఆయన మాట్లాడాడు. ఏమంటున్నాడో చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से लैंड पार्टी 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 क्या भैया बता पैसेंजर अंदर से చూస్తున్నారుగా
రిమెంబర్ 800 అడుగుల ఎత్తు నుంచి 600 అడుగులకి పడిపోయిన విమానం ఆ తర్వాత ప్రమాదానికి గురైన తర్వాత పేలిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఆ విమానంలో బతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా? సాధారణంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. బతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా ఏ మనిషికైనా? ఒకవేళ అలా బతికి బువ్వ తింటే వాళ్ళని ఏమంటారు? బతికి బట్టకట్టి బువ్వ తింటే వాళ్ళని ఏమంటారు? అదుగు అతగాడు విమాన ప్రమాదంలో బతికి బట్టకట్టిన వ్యక్తి ఇతనొక్కడే. ఆ మృత్యుంజయుడు ఈయనొక్కడే. ఏమంటున్నాడో తెలుసా? ఇదంతా సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది అంటున్నాడు. 30 సెకండ్లు. ఒక్కసారి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మేము చూపించే ప్రయత్నం చేసాం. అట్ ద సేమ్ టైం ఇది రియల్ వీడియోకి సంబంధించి సీసీ ఫుటేజ్. ఒకసారి రెండింటినీ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అక్కడ ప్రమాదానికి సంబంధించిన విజువల్ మీరు ఇది చూడొచ్చు. అదుగు అట్ ద సేమ్ టైం సెకండ్ల వ్యవధిలో దాదాపుగా 16-17 సెకండ్ల దగ్గర టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత 30 సెకండ్ల ప్రాంతంలో ఆల్టిట్యూడ్ అంటే వేగం కోల్పోతుంది, ఎత్తు కోల్పోతుంది. ఎత్తు కోల్పోయిన తర్వాత అంటే తన ఎత్తుని క్రమేపీ బలహీనపడిపోతుంది, ఎత్తు క్రమేపీ తగ్గిపోతుంది. ఆ తర్వాత 50 సెకండ్ దగ్గర పేలుడు సంభవిస్తుంది. అదిగో మీరు చూడొచ్చు, 30 సెకండ్ దగ్గర నుంచి ఆ ఎత్తు తగ్గిపోయింది విమానానికి సంబంధించి. ఆ తర్వాత ఆ సందర్భానికి ఎయిర్పోర్ట్కి సంబంధించి బోర్డర్ని దాటేస్తుంది, ప్రయాణికుడిని దాటేస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు 50 సెకండ్ దగ్గర పేలుడు సంభవించింది. పూర్తిగా పేలుడు సంభవించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తం 10 సెకండ్ల పాటు ఆ మంటలు ఎంత ఎత్తుకు వ్యాపించాయో మీరు చూడొచ్చు. దీనికి డబుల్ అంటే 800 అడుగులు ఎత్తు అనుకుంటే అంతకన్నా ఎక్కువ ఎత్తుకి చేరిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితి ఏ లెవెల్లో ఉంటుంటుంది అనేది. ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్ని ఆన్ స్క్రీన్ చూసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. ఒకసారి ఆ విజువల్స్ని ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఇతగాడు చెప్పింది కూడా అదే, సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. మొత్తం 30 సెకండ్లని జరిగిపోయింది అంటాడు. అక్షరాల అదే. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు 30 సెకండ్ దగ్గర టేక్ ఆఫ్కి సంబంధించి అంటే తన ఆల్టిట్యూడ్ని కోల్పోయింది. ఆ తర్వాత నుంచి 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ నేపథ్యంలో ఒక్కసారి అతగాడు ఏమన్నాడో చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से क्या भैया बता पैसेंजर अंदर से क्या भैया बता पैसेंजर अंदर से At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఏలూరులో రేపే ప్రారంభం. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం.